దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? ఈరోజు కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందాం. దేవుని వాక్యాన్ని విందాం. మనల్ని ఆత్మీయంగా మనం బలపరుచుకుందాం. కొద్దిసేపు మంచి సమయం ఇది. ఒకవేళ మీరు వేరు పనులలో ఉన్నట్లయితే దయచేసి మనం ప్రార్థనలో కూర్చుందాం. మన హృదయ భారం అంతా కూడా, మనల్ని వేధిస్తున్న ప్రతి విషయం కూడా దేవుడి సన్నిధిలోకి తీసుకొని వద్దాం. ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకొని మనము ప్రశాంతంగా ఈరోజు నిద్రపోదాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి పట్ల చూసినట్లయితే మనుషులని దేవుడు రక్షించాలని, వాళ్ళ చెడు అలవాట్ల నుంచి రక్షించాలని, వాళ్ళ పాపం నుంచి రక్షించాలని, వాళ్ళ అనేక ఆపదల నుంచి వాళ్ళని రక్షించాలని, వాళ్ళని దీవించాలని దేవుడు ఆశపడుతుంటాడు. కానీ ప్రధానంగా ఒక సమస్య ఏంటంటే, దేవుడంట ఆ దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఆయన ప్రతి మనిషి హృదయ ద్వారం దగ్గర ఉండి, హృదయ తలుపు దగ్గర ఉండి ఆయన తడుతూ ఉంటాడంట మనలోకి, ఆ మనిషిలోకి రావడానికి. గాడ్ నాక్స్ ఎట్ ద డోర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ సో దట్ హీ కెన్ కమ్ ఇన్. ఆయన మనలోకి రావాలని ఆయన ప్రయాసపడుతూ ఉంటాడంట. కానీ ఆ తలుపు, ఆ హృదయ తలుపు ఏదైతే ఉందో మనిషి తెరవడం లేదు. దేవుడు ఎవరిని కూడా ఈ లోకంలో చూస్తే బలవంతము చేసేవాడు కాదు. మనిషికి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూస్తే మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ప్రకారంగా మనము మంచిని ఎన్నుకోవచ్చు, చెడును కూడా మనం ఎన్నుకోవచ్చు. అయితే దేవుడు మనకు మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన మన హృదయ ద్వారాన్ని తడుతూ ఉంటాడంట రోజు. ఎందుకంటే ఆయన మనలోకి వచ్చి మన ద్వారా ఆయన అనేక గొప్ప క్రియలు చేయాలని ఆశపడుతుంటాడంట. కానీ మన హృదయంలోకి ఎందుకు రాలేడు అంటే, మనం ఆ హృదయ ద్వారము మనము దేవుడికి తెరవడం లేదు. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మొదట ఆ అమ్మాయి ఒప్పుకోవాలి పెళ్లి చేసుకోవడానికి. ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేడు. అదే క్రమంలో మనం చూస్తే కొన్నిసార్లు అదే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అవును అని చెప్పడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎప్పుడైతే ఆ అమ్మాయి అవును అని చెప్తుందో అప్పుడే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అందరి సమక్షంలో దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకోవచ్చు. అదే క్రమంలో నీవు బహుశా దేవుడికి ఎస్ చెప్పడానికి, దేవుడికి అవును అని చెప్పడానికి నువ్వు సమయం తీసుకుంటున్నావేమో. కొందరు సంవత్సరం తీసుకుంటారు, కొందరు 2 సంవత్సరాలు తీసుకుంటారు, కొందరు 5 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అవును అని చెప్పేంత వరకు, నువ్వు ఎస్ అని చెప్పేంత వరకు ఆ దేవుడు నీలోకి రాలేడు, నీలో నివసించలేడు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు నువ్వు జీవించే జీవితంలో దేవుడికి నో చెప్తున్నావు, ఎన్నిసార్లు ఆ దేవుడికి ఎస్ చెప్తున్నావు. కానీ దేవుడి ప్రణాళిక మాత్రం నిన్ను నీ యొక్క ఆ చెడు అలవాట్ల నుంచి బయటికి తీసుకొని రావాలని, నీ పాపం నుంచి బయటికి తీసుకొని రావాలని, నీ యొక్క వ్యసనాల నుంచి నేను బయటికి తీసుకొని రావాలని, నీకు మారు మనసుని ఇవ్వాలని చెప్పి, రక్షణని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి నేను దేవుడికి ఎస్ చెప్పాలి అంటే, దేవుడికి అవును అని చెప్పాలంటే నేనేం చేయాలి అంటే, నేను మారు మనసు పొందాలి అని వాక్యం చెప్తుంది. నేను హృదయ పరివర్తన చెందాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మళ్ళీ హృదయ పరివర్తన అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి? నేను పూర్తిగా లోక ఆశలకి, నా శరీర కోరికలకి నో చెప్తూ దేవుడికి ఎస్ చెప్పడమే ఈ యొక్క మారు మనసు.
నేను లోక ఆశలకి చాలా వాటికి నో చెప్పడం, నా శరీర కోరికలకి నో చెప్పడం, నాకున్న దురలవాట్లకి నో చెప్పడం, నాకున్న శరీర బలహీనతలకి నో చెప్పడం. దేవుడి వైపు తిరిగి నేను నిన్ను వెంబడిస్తాను, నీ యొక్క అడుగు జాడలలో నేను నడుస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవడం. ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 1998 సంవత్సరంలో నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, MBA చదువుతున్నప్పుడు, ఇలాంటి సహవాసంలో, ఇలాంటి లోకంలో నేను జీవిస్తుండేవాడిని. కానీ అప్పుడు అన్నిటికీ నో అని చెప్పానండి. ఒకవేళ ఎవరైనా నన్ను ఆ 1998 సంవత్సరంలో నా ముందుకొచ్చి ఎవరైనా నన్ను ఇలా అడిగితే, నీకు మీ అమ్మ నాన్న ఇష్టమా, దేవుడు ఇష్టమా, లేకపోతే బంధుమిత్రులు ఇష్టమా, లేకపోతే స్నేహితులు ఇష్టమా, ఎవరు నీకు కావాలి, ఎవరు నీకు ప్రాముఖ్యమైన వాళ్ళు నీ జీవితంలో అని అడిగితే ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ ఒకటి సమాధానం చెప్తాను. ఏంటంటే, నాకు ప్రాముఖ్యంగా నా జీవితంలో నా స్నేహితులే నాకు ముఖ్యమని చెప్పే సందర్భం అది. నా స్నేహితుల కోసం ఏదైనా నేను చేసేవాడిని. ఎందుకంటే ఆ స్నేహితులతోనే, ఆ స్నేహంలోనే నేను ఎక్కువగా నమ్మకం ఉంచేవాడిని. ఆ స్నేహితులు నన్ను ఏం చేసేవాళ్ళు, అన్నీ చెడు అలవాట్లు, చెడు పద్ధతుల్లోనే మేము జీవించేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని విన్నానో, నేను దానికి, ఆ చెడు సహవాసానికి నో అని చెప్పగలిగాను, దేవుడికి ఎస్ అని చెప్పగలిగాను. ఎప్పుడైతే దేవుడికి ఎస్ అని చెప్పగలిగాను, ప్రేమ దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని దేవుడు మార్చేశాడు. నీ భవిష్యత్తు మారాలా, నీ జీవితం మారాలా, అయితే నీవున్న అలవాట్లకి నో చెప్పగలగాలి, నీవున్న సహవాసానికి నో చెప్పగలగాలి. చెడు సహవాసంలో మంచి పనులు జరగవు, చెడు సహవాసంలో మంచి విషయాలు జరగవు, చెడు సహవాసంలో చెడు విషయాలు మాత్రమే జరుగుతాయి. ఈరోజు ఆ సహవాసాన్ని, ఆ చెడు సహవాసాలని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు నో అని చెప్పే ధైర్యం ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవైపు దేవుడు మీ హృదయ ద్వారాన్ని తడతా ఉన్నాడు, మీలోకి రావాలని, మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని విమోచించాలని, మిమ్మల్ని కాపాడాలని, మీ కుటుంబాలను దీవించాలని, మీ భవిష్యత్తును దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము మాత్రం ఆ లోకం ఇచ్చే కొంచెము ప్లెషర్లో, సుఖములో మనం ఆనందపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి అవకాశం. దేంట్లో మీరున్నారు? ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నేను కలిశానండి. ఆ యవనస్తుడు, అన్నా, ఈ చిన్న వయసులో నేను త్రాగాలని నాకు లేదు, కానీ ఆ త్రాగుడికి నేను బానిసనైపోయాను. ఆ త్రాగి 24 సంవత్సరాల వయసులో నా లివర్ పాడైపోయింది. డాక్టర్లు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఇక మీదట నువ్వు తాగితే నీ ప్రాణానికి అపాయం ఉందనే మాటని చెప్పారు. ఆ తమ్ముడు 24 సంవత్సరాల వయసులో ఆ త్రాగుడికి బానిస అయిపోయి తన భవిష్యత్తుని, తన జీవితాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోతున్నాడు? ఎలా ఆ స్థితికి ఆయన వచ్చాడంటే, మళ్ళీ చెడు సహవాసమే. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతకి కానీ ఎవరికి కూడా త్రాగుడు అలవాటు లేదంట. వాళ్ళ నాన్న అంటున్నాడు, మా కుటుంబంలోనే ఎవరికి త్రాగే అలవాటు లేదు, కానీ మా కొడుకు ఇలా అయ్యాడు అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఎందుకు ఆ అబ్బాయి ఆ స్థితికి వెళ్ళిపోయాడు అంటే, మళ్ళీ చెడు సహవాసమే. ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చున్న మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, తల్లిదండ్రులుగా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు, మీ పిల్లలు ఏ సహవాసంలో ఉన్నారో ఒక్కసారి గమనించుకోండి. ఆ చెడు సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సహవాసానికి నో చెప్పండి. ఆ చెడు సహవాసాలకి నో అని చెప్పండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ పీపుల్. చెడు సహవాసము మంచి వ్యక్తులని
కూడా నాశనము చేస్తుంది అంట. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవైపు దేవుడు మీ హృదయ ద్వారాన్ని తాడుతూ ఉన్నాడు. మీలోకి రావాలని, మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మీ జీవితాన్ని బాగు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఇంకోవైపు మీ జీవితము లోక ఆశల వైపు, చెడు సహవాసాల వైపు, చెడు అలవాట్ల వైపు మీ జీవితం ఉంటూ ఉంది. మరి ఈరోజు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుడికి ఎస్ అని చెప్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది అనే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలామంది మారు మనసు పొందుతున్నారు, చాలామంది హృదయ పరివర్తన చెందుతున్నారు. కానీ ఎక్కడి వరకు అంటే కేవలం మాటల వరకే. దేవుడి సన్నిధిలోకి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళ పాపాల క్షమాపణ అడుగుతారు, కానీ మళ్ళీ వెళ్ళి అదే జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. మారు మనసు అనేది మాటల ద్వారా చూపించడం కాదు, కానీ నీ క్రియల ద్వారా నువ్వు చూపించగలగాలి. జక్కయ్య మారాడు. ఆయన కేవలం మాటల వల్ల చూపించలేదు, క్రియల వల్ల కూడా నేను నిజముగా మారానని అక్కడున్న వారందరికీ చూపించగలిగాడు. నీ మారు మనసు కేవలం మాటలతోనే ఉందా, లేకపోతే నీ మారు మనసు క్రియలతో కూడా ఉందా? కానీ దేవుడు క్రియలతో కూడిన మారు మనసుని దేవుడు అంగీకరిస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ భవిష్యత్తుని దేవుడు దీవిస్తాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, అయ్యా, ప్రోగ్రాం చూస్తున్న వీరందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి మారు మనసుని, హృదయ పరివర్తనని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు జీవించే అనుదిన జీవితంలో వాళ్ళ చెడు అలవాట్లకి, చెడు సహవాసానికి అయ్యా వాళ్ళు నో చెప్పే విధముగా వాళ్ళు పూర్తిగా నీ వైపు తిరిగే కృపనీయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా హేరాళంగా దీవించమని, వాళ్ళ భవిష్యత్తును దీవించమని, నీ సన్నిధిని వాళ్ళ కుటుంబాల్లో ఉంచమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.